జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనుక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి 70 నుంచి 80% సుఫలితాలకు అవకాశం ఉంది. ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు బృహస్పతి 2026 జూన్ 2వ తారీఖు వరకు జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు వస్తాయి.
అభివృద్ధిని సాధిస్తారు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు, సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ మీకు పుష్కలంగా లభిస్తుంది. 50% గురుబలాన్ని జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశి వారు జనవరి 1 నుంచి జూన్ నెల 2 వరకు మీ జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల 50% గురుబలాన్ని మీరు పొందుతున్నారు. మరి జూన్ 2 తర్వాత మిథున రాశి వారికి ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించి తన సంచారాన్ని కొనసాగించడం వల్ల 100% గురుబలం వస్తుంది. మీకు రావాల్సిన ఆదాయం జూన్ 2 తర్వాత మీకు చేతికి అందుతుంది. నూతన ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ సుఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ బృహస్పతి జూన్ 2 వరకు 50% గురుబలాన్ని, జూన్ 2 తర్వాత డిసెంబర్ 31 వరకు 100% గురుబలాన్ని అందిస్తూ ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నాడు. అలాగే శని భగవానుడు అష్టమ దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమ భావంలో సంచరిస్తున్నాడు. ఈయన దశమ భావంలో సంచరించడం వల్ల అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పరివార సహకారం బాగుంటుంది. కార్మికులకి, కర్షకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కర్షకులకి మంచి ఫలితాలు వస్తాయి. పని ఉంటుంది, పనికి తగినటువంటి ఫలితము ఉంటుంది. పని తాలూకు శ్రమ, కష్టము తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పని భారాన్ని, దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. శని భగవానుడు దశమ భావంలో సంచరించేటువంటి సమయంలో 50% సుఫలితాలని శని మీకు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక రాహు భాగ్యభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి వారికి ఈయన పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న మిథున రాశి వారు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ఆ ప్రయత్నాన్ని మానుకోండి. విదేశాలకు వెళ్ళకండి. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. అలాగే నూతన వ్యక్తులతో కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించగాకండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయొద్దండి. ఈ సంవత్సరం మీకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రతికూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు కలిసి రావు. నూతన వ్యక్తులు నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రకంగా రాహు మీకు 2026 ఆంగ్ల సంవత్సరంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. ఇక తృతీయంలో ఎప్పటి నుంచో సింహరాశిలో కేతు సంచారం ఉంది. 2026 ఆంగ్ల సంవత్సరంలో కేతు పూర్తిగా మీకు 100% సహకరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి జూన్ 2 వరకు 50% గురుబలాన్ని, జూన్ 2 తర్వాత 100% గురుబలాన్ని గురువు అందిస్తున్నాడు. శని భగవానుడు దశమ భావంలో మీనరాశిలో 50% సుఫలితాలను అందిస్తున్నాడు. కేతువు తృతీయ భావంలో సింహరాశిలో 100% మీకు కేతువు అనుకూలతను, భగవంతుని యొక్క దైవ బలాన్ని కూడా మీకు ఇస్తున్నాడు. ఒక రాహువు మాత్రమే మీకు ప్రతికూలంగా సంచరిస్తూ భాగ్యములు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి తప్పనిసరిగా 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మిథున రాశి వారు ఈ భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మైసూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడు దశమంలో 50% సుఫలితాలను ఇస్తున్నాడు కనుక మీరు శనివారం రోజు శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి. దీంతో పాటు మీకు వేరైనప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి. అలాగే మీ కుటుంబంలో పనిచేసే పని వారికి కందిపప్పు మంగళవారం రోజు దానం చేయండి. మిథున రాశి వారు ఈ రకంగా చెప్పినటువంటి విషయాలు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తే 2026 ఆంగ్ల సంవత్సరంలో మీరు 100% సుఫలితాలను పొందగలుగుతారు.